లైఫ్ అందరికీ ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది. కొన్నిసార్లు చేసే విధానం తప్పు అని తెలిసినా తప్పక చేయాల్సి వస్తుంది. ఈరోజైతే ఏసీ గ్యాస్ లీకేజ్ కోసం చూసాము. ఎల్జీ 20 years ముందు నాన్ ఇన్వర్టర్ మోడల్స్ ఇవి. ఇక్కడ మనకి గ్యాస్ అయితే లీకేజ్ కోసం వచ్చినప్పుడు ఫుల్గా అయితే మబ్బులు అయితే ఉన్నాయి. వెళ్ళిన తర్వాత లీకేజ్ టెస్ట్ చేసే టైంకి వర్షం పడతా ఉంది. వర్షం పడేటప్పుడు లేదంటే మీకు క్లౌడీ సీజన్లలో గ్యాస్ ఫిల్లింగ్ చేయకూడదు. వర్షం మీకు అంత గ్యాస్ లీకేజ్ తెలియదు, మనకి గ్యాస్ ప్రెషర్ కూడా మనకి అంత అక్యురేట్గా చూపించదు. నేను కస్టమర్కి అన్నీ మాట్లాడినాను. దీంట్లో కూడా వాళ్ళు ఏదైతే అది అవుతుంది పర్వాలేదు చేయండి అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా చెప్పారు. మనకి ఏదైతే ఏముంది కస్టమర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదే మనం చేయాల్సిన బాధ్యత. కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పాను, వాళ్ళు చేయమని చెప్పారు, సరే అని చెప్పేసి నేనైతే గ్యాస్ లీకేజ్ ఎక్కడన్నా ఉందా ఏంటి అని చెప్పేసి అయితే మొత్తం చెక్ చేయడానికి అయితే చూశాను. దట్టు ఇక్కడ ఏంటంటే ఈ అవుట్డోర్ కండెన్సర్ వచ్చేసి అల్యూమినియం కండెన్సరు. 20 years ముందు ఎల్జీ కంపెనీలో 2 ton ఇండోర్ అండ్ అవుట్డోర్ కాంబినేషన్లు ఉన్నవి మొత్తము. అంటే వేరే కంపెనీ కాకుండా ఒకటే కంపెనీ ఒకే బ్రాండ్ అన్నట్టు మీకు క్లారిటీగా చెప్తున్నా. దాంట్లో అల్యూమినియం కండెన్సరు, దీంట్లో గ్యాస్ లీకేజ్ ఉంది. వాల్స్ దగ్గర అవన్నీ కూడా చూసాము, ఎక్కడ కూడా లీక్ అయితే దొరకలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో కూడా మేము చెక్ చేసే టైంకి చెక్ చేస్తున్నాం. మళ్ళీ కూడా ఇప్పుడు ఎక్కడన్నా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తే ఏమన్నా అవుతుందేమో, గ్యాస్ లీకేజ్ అవుతుంది, మళ్ళీ కస్టమర్ దగ్గర మాకు రిటర్న్ కంప్లైంట్ రాకూడదు అనే ఇంటెన్షన్తో ఓపికగా చూస్తున్నాము. ఇది 12 అడుగుల హైట్ ఉంటుంది. నిచ్చెన వేసుకొని మనకి లో లెవెల్కి ఉంటుంది. సన్సైడ్ అంటే బయటకు ఉంటుంది, అలా కాకుండా కొద్దిగా లోపల గూడులాగా ఉంటుంది వెలివేషను. ఆ వెలివేషన్ లోపల అవుట్డోర్ పెట్టుంటే అక్కడ ఒక చోట తడవకుండా కూర్చొని నేనైతే చెక్ చేస్తున్నాను. మొత్తం వర్షం బాగా పడుతూ ఉంది. మొత్తం చెక్ చేసాము, లీక్ అయితే కనబడలేదు. గ్యాస్ ఫిల్లింగ్ అంతా కూడా క్లియర్గా చేసాము. ఈ క్లైమేట్లో ఏంటంటే గ్యాస్ ఫిల్లింగ్ ప్రాపర్గా అవ్వదు, కానీ ఇంకా తప్పక చేయాల్సి వచ్చింది.